కావాలంటే నేను ఒకటి చేస్తాను. మిగతా పిటిషనర్స్ లేనందువల్ల మీ జామీన్లో వీళ్ళని వదిలేస్తాను. కానీ డైలీ స్టేషన్కి వచ్చి సంతకాలు పెట్టాలి. ఏంట్రా, ఎప్పుడు హాజరవ్వాలని చెప్తానో అప్పుడు హాజరవ్వాలి. సరే సార్. వీళ్ళు రాలేదంటే ఇతన్ని లోపలేసి మోకాళ్ళు ఇరగ్గొట్టండి. అలాగే సార్. ఏయ్, ఫార్మాలిటీస్ రాయించి తీసుకొని పంపించేయి. పొండయ్యా, పొండి. థ్యాంక్ యూ సార్. సార్. ఏయ్, ఆ కుర్రాళ్ళ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే నాకు తెలియజేయాలి. అర్థమైందా? ఓపో. పోలీసులు చెప్పినట్లుగా ఈ కేసుకు సంబంధించినంత వరకు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఏం చెప్తారో అలాగే జరుగుతుంది. వాళ్ళేమైనా చెప్పనివ్వండి, కానీ ఎందుకు కోర్టు కేసులు ఉన్నాయి? అలా ఆవేశపడితే ఎలాగయ్యా? మనం చెప్పినవన్నీ నమ్మడానికే కోర్టు ఉందా? ఒకసారి కోర్టుకు వెళ్తే సగం జీవితం దానికే పోతుంది. మీరెందుకు నాన్న ఇదంతా వీళ్ళతో చెప్తున్నారు? వాళ్ళకి లేని భయం మీకెందుకు? ఆ రోజు నగల దుకాణంలో ఆ నగలు కొన్న లేడీ అడ్రస్ కనుక దొరికితే మనం వాళ్ళతో మాట్లాడచ్చు. మరైతే ఆ బండి పోయిందని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని మనం కలవద్దంటారా? ముందు దీని సంగతి చూద్దాం, వాళ్ళ గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇలాగే మాట్లాడుకుంటుంటే ఏ పని జరగదు. తక్కిన విషయాలు పొద్దున్నే మాట్లాడుకుందాం. వెళ్ళండి. వెళ్ళి కృష్ణ, వెళ్ళి తిని పడుకోండి. నా ఉద్యోగం పోయేలా చేశారు. ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? రేయ్, ఇప్పుడేంటి నీ పని పోయిందా? లేదుగా, ఇంకేంటి? పోకుండా ఏమవుద్ది? అదిగో మీరిద్దరూ మళ్ళీ ఇంకొక పని పెట్టారు కదా. అవునరా, నీ ఉద్యోగం పోవడం కోసమే మేము ఇదంతా చేశాం. నువ్వు పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా. రేయ్, ఇప్పుడు నా మీద ఎందుకు కోపడతావు? మరేంట్రా, వీడు చెప్పేది వింటుంటే మనం కావాలని చేసినట్టు అనిపిస్తోంది. రేయ్, రోడ్లో బండ్లు చెక్ చేయడం అనేది సహజంరా. ఈ బండిలో ప్రాబ్లం ఉందని నాకెలా తెలుస్తుందిరా? అవును, కరెక్ట్ గా. నిన్నెవరో ఇంత పెద్ద సమస్యను బండిని వాడికి ఏమని చెప్పింది? ఏంటి, నేను బండి తీసిచ్చానా? అవును, నువ్వే. ఆ బండికి ప్రాబ్లం నాకెలా తెలుస్తుంది? అదే మాట నాది కూడా. ఆ బండిలో ప్రాబ్లం ఉందని నాకెలా తెలుస్తుంది? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆలోచించకుండా మాట్లాడిందే మళ్ళీ మళ్ళీ మాట్లాడుతుంటాడు మెంటల్ గాడు. ఇక నోరు ముయ్. రే కృష్ణ, అరుణ్, మనం దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఈ సమస్య పూర్తవదురా. ప్రస్తుతానికి ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే మనకి ఒకే ఒక ఐడియా ఉంది. రే బాబు, నువ్వు నోరు మూసుకుంటావా? ఏమీ పేకొద్దు. వీడి చెప్పింది ఫాలో అయినందుకేరా మనకి తిప్పలన్నీ. ఓ వద్దా? అయితే వదిలేయండి. రేయ్, ఐడియా అన్నావు కదా, అదేం ఐడియానో చెప్పరా. ప్రస్తుతానికి మన మనిషికి 2 బీర్లు కొడతాం. ఏంటది, బీరా? రే, ఈ టైంలోనా నిన్ను? రే, ఇప్పుడు మన టెన్షన్ తగ్గాలంటే అది ఒకటేనా దారి మనకి. మనిషికి 2 బీర్లని అలా పడుకుందాం. అదేరా మనకి ప్రశాంతత. రే, వీడికి వేళాకొళం అయిపోయిందిరా. చూడు రఫీక్, నువ్వు అనుకున్నట్టు ఇదేం సాధారణ విషయం కాదు. బీరు కొడితే టెన్షన్ తగ్గడానికి. రేయ్, అరుణ్ చెప్పినట్టు బీర్ తాగితే టెన్షన్లేవి తగ్గవు. నువ్వు వెళ్ళి బ్రాందీ తీసుకురా. ఏంట్రా? ఏయ్ అరుణ్, ఓ సులుగుతుండకుండా ముందు డబ్బులు ఇవి. 2 రౌండ్ కొట్టి మిగతా తర్వాత చూసుకుందరా. ఇవ్వరా.